सर्वे शकुंतल फकीर धरणी वाला दांट्ला निम्मा प्रिय निम्मा कंकवा दांट्ला निम्मा गीत गंगुల लक्ष्मी वाला दांट्ला गंगुల रुक्मिणी गंगुల लावण्य रामगिरी लैला वाला दांट्ला रामगिरी శ్రీజ इधर सर्वेरा श्रुति वाला दांट्ला सर्वेरा श्रुति निम्मा सुधा वाला दांट्ला निम्मा राघव मोहम्मद रिजर वाला दांट्ला सरफराज మాట్లాడరా 0190 ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా 4 ఉద్దేశాల గురించి గ్రామ సభ నిర్వహించడమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి సభ నిర్వహించినాము. అందులో వచ్చిన లిస్టులను చదివి అందరికీ కూడా వివరించడం జరిగింది. ఇంకాను అర్హులు అయి ఉండి దరఖాస్తు చేయని వాళ్ళు ఉంటే దరఖాస్తులు కూడా స్వీకరించడానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేసినాము. అందులో ఎవరెవరు దరఖాస్తు చేసినా కూడా స్వీకరిస్తున్నాము. వాటిని కూడా పరిశీలించి అర్హులైతే వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలందరికీ కూడా వేదిక ద్వారా సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చాలామంది గ్రామ సభలో పాల్గొని విజయవంతం చేసినారు. ఆ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలలో నేడు 26 జనవరి నాడు 4 పథకాలను ప్రారంభించుటకై నేడు రామక్కపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించి వాటి ఉద్దేశాలను మన ఆర్ఐ ఎంపీడీఓ గారు పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు వివరించి చెప్పడమైనది. అది రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై అర్హులకు వారి పేర్లను చదివి వినిపించడం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరికైనా అపోహలు ఉన్నట్లుంటే రాని వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి వారు అవకాశం ఇచ్చి ఈ ప్రజాపాలనలో నిరంతర ప్రక్రియ ఇదని గ్రామస్తులకు అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే మా గ్రామ కమిటీ నుంచి కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులము గ్రామస్తులకు పదే మరీ చెప్పడం ఏమిటంటే ఈ 4 విషయాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరికైనా అపోహలున్నా, ఎవరికైనా అర్హులై ఉండి రాకపోయినా వాళ్ళు ఈరోజే కాదు ఎంపీడీఓ కార్యాలయంలో వీటికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ప్రజలు సద్వినియోగపరుచుకొని అక్కడ దరఖాస్తు చేసుకోగలరని మా మనవి. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్టి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కూడా తెలియజేస్తున్నాము. ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులకు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, గృహాలు తదితర అంశాలపై ఈరోజు నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవడానికి ఎలాంటి గొడవలు లేకుండా నిదానంగా సమావేశాన్ని నిర్వహించిన అధికారులకు ప్లస్ గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రామకపేట గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి గ్రామసభ చేయడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ ఈ సభకు విచ్చేసి అందరూ విని అందరూ దీన్ని విజయవంతం చేసిర్రు. ఇది మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.